ప్రతిసారి ఏం లాభం లేదు అనుకుంటే ఎంతమంది అధికారులకు చెప్పినా మమ్మల్ని మాత్రం పట్టించుకుంటున్నారు. ఏం లేకున్నా 150 మెంబర్స్ ఉన్నారు, అందరు నడిచిపోయి బస్సు లేట్ వస్తుందని గురించి వరకు మాకు ఎవరు మీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలంటే మీకు అంత చూడాలి. వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదిశీని గారికి, అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి తెలియజేయడం ఏమనగా, అయ్యా మా విద్యార్థులు, మా పాఠశాల చదువుతున్న విద్యార్థులు వాళ్ళకు సమయానికి బస్సు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి సాయంత్రం పూట 4:15 స్కూల్ అయిపోతే 6:15 దాకా కూడా బస్సు రావడం లేదు. దాంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా పోతుంది. ఇక్కడ స్కూల్ ఉన్నదే లాస్ట్ చివరికి ఉన్నది, ఇక్కడ సెక్యూరిటీ లేదు. ఎవరు కూడా ఆడపిల్లల తల్లిదండ్రులు భయంగా ఉన్నది. సార్లు అందరూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి ఎవరు బాధ్యత? వీళ్ళ సెక్యూరిటీని చూసుకున్న బాధ్యత ఎవరి ముందు? ప్రభుత్వం మీద లేదా? ప్రభుత్వ జగిత్యాల డిఎం గారిని, బస్ డిపో మేనేజర్ గారిని అడిగితే ఈ రూట్లో మాకు లాభాలు లేవు, మేము పంపించము, బస్సు పంపించమని చెప్పడం జరుగుతుంది. మీకు లాభాల కోసమే మీరు ఆర్టీసీ బస్సు నడుపుతున్నారా? ప్రజల మీద అలాగే విద్యార్థుల మీద మీకు బాధ్యత లేదా? ఎవరు ఈ బాధ్యత మీరు తీసుకుంటారు? ఆ పిల్లల మీద బాధ్యత ఎవరిది? ఈ గవర్నమెంట్ చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. రేపటి రోజున పిల్లలకు ఏదైనా పరిస్థితి జరిగితే, ఏదైనా పరిస్థితి అనుకోని సంఘటనలు జరిగితే బాధ్యత ఎవరిది? ప్రభుత్వం తీసుకుంటుందా అని నేను ఈ విధంగా ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్న ప్రభుత్వాన్ని. మీరు ఆదిశీని గారు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు, మీరు ఈ విద్యార్థుల మీద శ్రద్ధ తీసుకొని మాకు సమయానికి బస్సు వేసి విద్యార్థులకు మీకు సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం.